పార్వతమ్మగారిని ఊరంతా పిసినారి అనేవారు. కూరలో నూనె ఎక్కువైతే అరిచేవారు. పాత చీరలే మళ్ళీ మళ్ళీ కుట్టుకుని కట్టుకునేవారు. కోడలు లక్ష్మికి ఇవన్నీ చూసి మొదట్లో చిరాకుగా అనిపించేది. అత్తయ్య, ఎందుకిలా చేస్తారు? కనీసం పండక్కైనా కొత్తబట్టలు కొనరు అని బాధపడేది. ఒకరోజు లక్ష్మీ భర్త వ్యాపారంలో పెద్ద నష్టమొచ్చి అప్పులవాళ్లు ఇంటిమీదకు వచ్చారు. ఏం చెయ్యాలో తెలియక లక్ష్మి ఏడుస్తుంటే పార్వతమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టె తెచ్చింది. అందులోంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసి కొడుకు చేతిలో పెట్టింది. అందరూ ఆశ్చర్యపోతుంటే పార్వతమ్మ నవ్వి ఇలా అంది: నేను కడుపు మార్చుకుని మందులకు కూడా ఖర్చు చేయకుండా ఈ డబ్బు దాచింది నాకోసంగాదు, మీకేదైనా కష్టం వస్తే ఆదుకోవడానికే తల్లీ. ఆ మాట వినగానే లక్ష్మికి అత్తయ్య పిసినారితనం వెనుక ఉన్న త్యాగం అర్థమైంది. పరిగెత్తుకెళ్లి అత్తయ్యను గట్టిగా హత్తుకుంది. మీరు పిసినారి కాదత్తయ్యా, మా ఇంటి మహాలక్ష్మి అని కన్నీళ్లు పెట్టుకుంది. నీతి: కొందరి పిసినారితనం వెనుక స్వార్థం ఉండదు, కుటుంబ భవిష్యత్తు కోసం చేసే నిశ్శబ్ద త్యాగం ఉంటుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.